హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే విలేజ్ వ్లాగే. ఇది సండే రోజు అండి. సండే రోజు చర్చ్కి వెళ్దామని ఇక్కడ మేమైతే రెడీ అవుతా ఉన్నాం అన్నమాట. ఇంకా పిల్లలు వీళ్ళు చూడండి, వదిన మరదలు ఇద్దరు కూర్చొని అద్దం ముందు జడలు వేసుకుంటా ఉన్నారనమాట. మార్నింగ్ తొందరగా స్నానం చేసుకొని ఇంకా ఈ పని చేస్తారు అనమాట ఇల్లు. మొత్తానికైతే మేమైతే చర్చికి బయలుదేరినాము. మా అన్న, వదిన, పిల్లలు అందరం కలిసి బయలుదేరినాం అనమాట. ఫ్రెండ్స్, నా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని, ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి. అప్పుడే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందన్నమాట. వీళ్ళు ఇంకా మ్యాంగోస్ కొనిచ్చుకున్నారు కదా, ఇంకా అన్న మ్యాంగోస్, వాటర్ మిలన్ ఇవి తీసుకున్నాడు కదా, ఇంక ఇంటికి రాగానే కూర్చొని తింటా ఉన్నారనమాట. నేనైతే వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తున్నా. ఇంకా సండే రోజు ఈవినింగ్ అయితే షాపింగ్కి వెళ్ళినాము. మమ్మీ, అన్న, నేను. ఇక్కడ పిల్లలకి, నాకు, మా పాపకి బట్టలు అయితే కొనియడానికి తీసుకెళ్ళారు అన్నమాట. ఇంక ఇక్కడ బట్టలు అయితే చూస్తున్నాం, చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ అయితే, శారీస్ కూడా అన్నీ బాగున్నాయి. మేమైతే మాకు కావాల్సిన మేము తీసుకొని వచ్చినాము. షార్ట్ వీడియో పెట్టున్నాను, చూడండి, వాళ్ళు చూడండి. మేమైతే రెగ్యులర్గా ఇదే షాప్కి వస్తామన్నమాట. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఇక్కడ పక్కన ఇంకొక షాప్ ఉంటుంది, దాంట్లోకి కానీ దీంట్లోకి కానీ వెళ్తూ ఉంటాము. అర్చనాలో తీసుకొచ్చినాము బట్టలు అయితే. మంచిగా అనిపించినాయి. ఆ బట్టలు కూడా చాలా బాగున్నాయి, రేటు కూడా వర్తే అనిపించింది. మేమైతే హాస్పిటల్కి వెళ్ళినాము. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మమ్మీకి, నాకు చూపించుకునేది ఉండే, అందుకోసం వెళ్ళినాము. పప్పు నువ్వు తినకపోతే ఎట్లా చెప్పు? బాలే నువ్వు పెట్టుకోవచ్చుకోనా? హలో, ఎప్పుడైనా వస్తాం ఈ చెట్లకి, చెట్లకి నీళ్ళు వస్తాం, ఎప్పుడైనా వస్తాం అట్ట ఎప్పుడైనా వస్తాం. ఇంకా ఇంటి దగ్గరికి రాగానే కరెంటు పోయిందనమాట. ఇంకా బయట కూర్చొని ఇంకా పిల్లలకు తినిపించేసిండు మా అన్నయ్య. అయితే ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాం. ఈ లోపు కరెంట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మమ్మీ అయితే అన్నం తింటుంది. ఇది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇక బయలుదేరదామని ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట, ఎర్లీ మార్నింగ్.
కొంచెం ఈజీ నాకు కూడా. వెల్కమ్ టు నాన్న బాయ్. రింకు నాన్న దగ్గరకు ఏయ్ బాయ్. బాయ్ రా పొట్టాడా. బాయ్ బాయ్. ఏమవుతానా పిల్లలు అందరూ వచ్చిరనమాట. అత్త మేమొస్తాం అంటే అక్క బర్త్డేకి రండి అని చెప్పిన పిల్లలు కూడా వచ్చి ఎక్కియడానికి. మా అన్న మా మమ్మీ అయితే నాకు ఇంత ఏమైనా తట్టుకోలేరు అన్నమాట. అంత బాగా చూసుకుంటారు. అంటే నా వరకు చెప్తున్నా, నేను అందరినీ బాగానే చూసుకుంటారు అనుకోండి. ఇంకా మొత్తానికి బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి రాగానే ఇంటి వాతావరణం అయితే ఘోరంగా ఉండే. ఇంకా మ్యాక్సిమం ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా బ్యాగ్లో ఉన్నాయన్నీ తీసేయి పెడదామని చెప్పి ఇంకా వచ్చేటప్పుడు మా అన్న మోతిచూర్ లడ్డూలు ఇంకా అక్కడ ఇంటి దగ్గర వెజిటేబుల్స్ అవి పెడతాడు కదా మా డాడీ, అవన్నీ కట్టిండ్రు అనమాట. ఇవన్నీ పెట్టిండ్రే, నాకైతే తెలియదు అసలు. ఇంటికి వచ్చినాక చూసుకుంటే ఓహో ఇవన్నీ పెట్టిరా అని అనుకున్నా. ఈ గ్లాసెస్ అయితే VBSకి పిల్లలది ప్రేయర్ జరిగింది కదా, అక్కడ జరిగిందనమాట. అక్కడికి వెళ్ళిన దగ్గర గిఫ్ట్ ఇచ్చారు. ఈ అటుకులు అయితే మా సిస్టర్ ఇచ్చింది. ఇంక ఇవన్నీ పెట్టి పంపించి అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ కూరగాయలు ఇవన్నీ పెట్టి పంపించారు. ఈ సపోటాలు అయితే రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు, మా చెట్టుకు చాలా స్వీట్గా బాగుంటాయి అన్నమాట. సపోటాకాయలు వెళ్ళినప్పుడల్లా తీసుకొచ్చుకుంటూనే ఉంటా. ఏవి తెచ్చుకోకపోయినా సపోటాకాయలు అయితే కంపల్సరీ తీసుకొచ్చుకుంటా నేను. ఇంకా అదనమాట.